హలో అందరికీ వెల్కమ్ టు హారికా ర్యాండమ్ క్యాప్చర్స్. ఈరోజైతే నేను చాక్లెట్ మిక్స్ పిల్లల కోసం చూపిస్తున్నానండి. దీనికైతే 1 గ్లాస్ పిస్తా, హాఫ్ గ్లాస్ అక్రోట్, హాఫ్ గ్లాస్ కాజు, 1 గ్లాస్ బాదం, తర్వాత వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఈ 3 కలిపి 1 గ్లాస్ అయితే తీసుకున్నాను. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో బాగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో చేసుకుంటేనే లోపల వరకు బాగా క్రంచీగా అవుతుందన్నమాట. తర్వాత దీంతో పాటు పూల్ మకానా కూడా తీసుకున్నాను. పూల్ మకానా అయితే 3 గ్లాసెస్ ఆఫ్ పూల్ మకానా తీసేసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇది పాప్కార్న్ లాగా బాగా క్రంచీనెస్ అవుతుంది. పూల్ మకానా వచ్చేసి వన్ ఆఫ్ ది వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బెస్ట్ అండి. ఇది లో సోడియం అండ్ హై పొటాషియం ఉంటుందన్నమాట. డైజెషన్ సిస్టమ్కి, హార్ట్కి చాలా మంచిది. పిస్తాలో వచ్చి న్యూట్రియంట్ అనమాట, ఫైబర్ అండ్ రిచ్ న్యూట్రియంట్ ఉంటున్నాయి. ఇంకా కాజులో వచ్చేసేమంటే గుడ్ ప్రోటీన్, మెగ్నీషియం, జింక్ అండ్ ఫైబర్, రేడియంట్ స్కిన్కి అయితే చాలా మంచిదన్నమాట. తర్వాత ఆల్మండ్స్ అండి, మెయిన్గా స్కిన్ అండ్ హెయిర్కి చాలా మంచిది. హార్ట్ హెల్త్కి, బ్రెయిన్ ఫంక్షనింగ్కి కూడా మంచిదన్నమాట. మెయిన్లీ 3 సీడ్స్ ఏమంటే స్కిన్కి, అట్ ది సేమ్ టైం హెయిర్కి, ఇమ్యూనిటీ సిస్టమ్కి, ఇన్ఫ్లమేషన్ తగ్గించేదానికి చాలా మంచిదన్నమాట. ఇంకా రాగి ఫ్లోర్ వచ్చేసి బోన్ హెల్త్కి, కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి, ఎక్కువసేపు ఫిల్లింగ్ ఉన్న ఫీలింగ్కి చాలా మంచిది. తర్వాత ఇలాచి, సిననం తీసుకున్నాను అనమాట ఫ్లేవర్ కోసము. తర్వాత దీంతో పాటు కోకో పౌడరు, ఇంకా వాల్నట్స్ కూడా వేసాం కదా. వాల్నట్స్ వచ్చేసేమంటే గట్ హెల్త్కి, బ్రెయిన్ ఫంక్షనింగ్కి, న్యూట్రోజెనిటిక్ డిసీజెస్కి తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది. తర్వాత 2 గ్లాస్ ఆఫ్ జాగరీ తీసుకున్నాము. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసి మళ్ళీ మిక్సీకి పట్టించుకోవాలన్నమాట పిండంతా కూడా. ఇంకా వీలైతే జల్లు పెట్టేసుకుంటే ఇంకా నైస్గా వస్తుంది. అప్పుడే మనకు డిజాల్వ్ అయిపోతుంది మిల్క్లో తీసుకున్నప్పుడు అనమాట. కోకో పౌడర్ అయితే తీసుకున్నాం కదా. ఆ కోకో పౌడర్ అనేది బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ, ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడంలో కానీ, బ్లడ్ ఫ్లోని పెంచడంలో కానీ, మనం యాక్టివ్గా ఉండేలాగా చేయడంలో కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మిక్సీ జార్ని తీసుకోవడం, 1 స్పూన్ ఆఫ్ పౌడర్, మనం చేసుకున్నటువంటి పౌడర్ని వేసి, తర్వాత అయితే 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసి రన్ చేసేసామంటే చూసారా, షేక్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకి చాలా ఇష్టంగా తాగుతారు. ఒక లైక్, సబ్స్క్రైబ్, షేరింగ్ అయితే మర్చిపోకండి.